హాయ్ అందరికీ. మాకు ఉగాది సెలబ్రేషన్స్ గురించి ఇన్విటేషన్ వచ్చింది. ఇన్విటేషన్ అంటే ఎక్కడి నుండో కాదు. మన తెలుగు వాళ్ళందరూ కలిపి గెట్ టుగెదర్ లాగా ఉగాది సెలబ్రేట్ చేద్దామన్నారు. సో, అందరిని కలిసినట్టు ఉంటది. ఇక్కడొచ్చినాక నేను అసల ఎవరిని కలవలేదు మన తెలుగోళ్ళని. ఒక్క ఫ్యామిలీ ఏమో కలిసారంతే. సో, వాళ్ళ ద్వారా ఈ ప్లేస్‌కి వెళ్తున్నా అనమాట గ్యాదరింగ్‌కి. ఇంకేముంది మీకు తెలిసిందే. పార్టీలు, ఫంక్షన్‌లు అంటే ఆడవాళ్ళు పట్టు చీరలుంటాయి. సో, అలా పట్టు చీరల గురించి ప్లీట్స్ పెట్టేసి దాన్ని ఐరన్ చేసి నెక్స్ట్ డేకి రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ ఉంది. అది అయిపోగానే స్టార్ట్. ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చా రెడీ అవుతా ఫాస్ట్‌గా. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇది ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి. నేనైతే చాలా బాగా రెడీ అయినాను. నా ఫీలింగ్ వచ్చింది. ఇంకేముంది అలా సాయంత్రం ప్రయాణమే బయలుదేరిపోయాము. ఇక్కడ నుండే యాక్చువల్‌గా ఆ గెట్ టు గ్యాదరింగ్‌కి 1 అవర్ జర్నీ. అయినా ఏం పర్లేదు అలా వెళ్ళిపోదామని చెప్పి నేను పిల్లలు రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. అసలు విషయం ఏందంటే రోడ్ చాలా ఎగుడు దిగుడుగా ఉంది. ఐ మీన్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి చాలా. మాకైతే ఏదో జెయింట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. రోలర్ కోస్టర్ వెళ్తున్నట్టు వచ్చింది. ఆ పైనుండి ఇలా వెళ్తుంటే. ఫస్ట్ టైం నేను ఇది చేయడం కూడా. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు ఇట్లా డ్రైవింగ్. కానీ అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అలానే చాలా డ్రైవింగ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాను. ఎలా కంట్రోల్ చేయాలి, యాక్సిలరేటర్ అన్నీ అని. బయట చూస్తే వర్షం పడే సీన్‌లాగా కనిపిస్తుంది గానీ, మబ్బులున్నాయి కానీ వర్షం ఏం లేదు. మేము స్టార్ట్ అయ్యే ముందు చిన్నగా వర్షం పడింది. ఆ తర్వాత ఓకే. క్లైమేట్ అంతా వెదర్ బానే ఉంది. సో, మేము 3:00కి వెళ్ళాల్సిన వాళ్ళము. ఈవినింగ్ 5:30కో, 6కో చేరుకున్నాం అక్కడ ఈవెంట్‌కి. ఫైనల్‌గా అయితే ఈవెంట్ దగ్గరికి చేరుకున్నాము. ఇదిగోండి దాదాపు 50 మంది పైనే వచ్చారు. మెనూస్ కూడా చాలా అరేంజ్ చేశారు. స్పెషల్లీ వెజిటేరియన్ అంతా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మెనూ చూడగానే. ఎందుకంటే రెగ్యులర్‌గా మేము చికెను, నాన్ వెజ్ తిని చాలా చిరాకొచ్చేసింది నాన్ వెజ్ పైన. దీన్నేందంటే పాట్‌లక్ మెథడ్ అంటారంట. అది కూడా నేను ఫస్ట్ టైమ్ వింటున్నా. అదేంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పగిస్తారన్నమాట. నువ్వు ఈ కర్రీ చేసుకురా, ఈ వంట చేసుకురా, ఇవి చేసుకురా అని. అలా నాకు 50 స్పూన్స్ అండ్ ప్లేట్స్ తెమ్మని చెప్పారు లక్కీగా. సో, నేను జస్ట్ స్పూన్స్ అలా ప్లేట్స్ కొనుక్కొని వెళ్ళిపోయా. చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ చేశారు. పొటాటో అని, రైస్ అని, స్వీట్ కూడా చేశారు. చాలామంది ఎవరిదో బాబు బర్త్‌డే ఉంటే కూడా చేశారు. అలా మొత్తం తినేసాం. అందరు ఇక్కడ స్పూన్‌లతో తింటున్నారు గానీ, నాకైతే చేత్తో తింటే కమ్మగా అనిపించింది. మంచిగా ఫుల్‌గా తిన్నాను. కడుపు పగిలిపోతదేమో అనే డౌట్ వచ్చింది. అంత బాగా తిన్నా. ఫైనల్‌గా ఏముంది పెరుగుతో ఫినిష్ చేశాను ఇలా. ఒక్కొక్కసారి ఇది ఇలా ఈవెంట్ చూడగానే నాకేదో పెళ్ళికెళ్ళి తింటున్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఆ వాతావరణం అదంతా. ఇంకేముంది దాదాపు 8:30కేమో మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. సో, మా ముందు వెళ్తున్న కార్ ఒకటి కనిపిస్తుందో లేదో, ఆళ్ళు కూడా మేముండే ప్లేస్ దగ్గరే ఉంటారనమాట. తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే. సో, వాళ్ళ కార్‌ని ఫాలో అయ్యకుంట నేనెళ్ళిపోయా. నైట్ డ్రైవింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ అయిపోయాననమాట. క్షేమంగా